బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిట్చాట్లో జాగృతి చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మోదీ చిన్నమోదీ అంటే రేవంత్తోనే తన కొట్లాట అంటున్నారు కవిత. పార్టీ ఆవిష్కరణకు జాతీయ స్థాయి నేతలు వస్తారంటున్నారు కవిత. త్వరలో కొత్త పార్టీ ఆఫీస్ను అంటే త్వరలో కొత్త పార్టీకి సంబంధించిన ఆఫీస్ను ఓపెన్ చేస్తా అంటున్నారు ఆమె. పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత ఆఫీస్ ఓపెనింగ్ ఉంటుందంటున్నారు కవిత. ఉమ్మడి జిల్లాలో కూడా పార్టీ ఆఫీస్ ఉంటుందన్నారు కవిత. తెలంగాణలో సరికొత్త రాజకీయం చేస్తా అంటున్నారు ఆమె. తన పార్టీలో కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తా అంటున్నారు కవిత. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ప్రజల ఎజెండాని జాగృతి ఎజెండా అంటున్నారు కవిత. ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, దాంతోపాటు ఎటువంటి మూవ్తో వెళ్ళబోతున్నారు, అంటే ఎటువంటి అడుగులు వేయబోతున్నారు, దీంతో పాటు కొన్ని కీలక అంశాల గురించి ప్రస్తావించారు. తను ఎవరితో కొట్లాడబోతున్నారు, అంటే తన ఫైట్ ఎవరితో, దాంతోపాటు తన పార్టీకి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు. సార్, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో మధుతో జాయిన్ అయ్యి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచో పార్టీకి సంబంధించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. దాదాపుగా జాగృతి పేరు మీద వెళ్ళే అవకాశం ఉందంటూ ఒక చర్చ ఉంది. కాదు, బహుశా మళ్ళీ బీఆర్ఎస్గా ఉంది కాబట్టి టీఆర్ఎస్ అనే అర్థం వచ్చేలా, బహుశా టీఆర్ఎస్ అని అర్థం వచ్చేలా కొత్త పార్టీ పేరు ఉంటుందని ఇంకొక చర్చ ఉంది. దాంతోపాటు కార్యాచరణకు సంబంధించి వీటి గురించి కూడా కాస్త చర్చ జరుగుతున్న ఈ తరుణంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు చిట్చాట్లో జాగృతి చీఫ్ కవిత. కేసీఆర్ మోదీ చిన్నమోదీ రేవంత్తోని, అంటే చిన్నమోదీ అంటే రేవంత్తోనే తన కొట్లాట అంటూ చెప్పుకొచ్చారు కవిత. పార్టీ ఆవిష్కరణకు జాతీయ స్థాయి నేతలు వస్తారంటున్నారు ఆమె. దాంతోపాటు త్వరలో కొత్త పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేస్తా అంటున్నారు. పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత ఆఫీస్ ఓపెనింగ్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు కవిత. ఉమ్మడి జిల్లాలో కూడా పార్టీ ఆఫీస్ ఉంటుందంటున్నారు ఆమె. తెలంగాణలో సరికొత్త రాజకీయం చేస్తా అంటున్నారు కవిత. తన పార్టీలో కొత్త వాళ్లకు అవకాశం ఇస్తా అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ప్రజల ఎజెండాని జాగృతి ఎజెండా అంటూ చెప్పుకొచ్చారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ని ఎత్తు చూపిస్తూ, దాంతోపాటు బీజేపీకి సంబంధించి కేంద్రం నుంచి ఎందుకు నిధులు తీసుకురావటం లేదు అని ఇటువంటి అంశాలను పూర్తిగా వీటిని సమ్మిళితంగా దాంతోపాటు ఉన్న సమస్యలపై పోరాడుతూ ముందుకు వెళ్తే, ఇన్ఫ్యాక్ట్ ముందుకు వెళ్ళాలనే యోచనలు ఉన్నట్టుగా గతం నుంచి చెప్పుకుంటూ వచ్చారు కవిత. ఇప్పుడు ఇదే అంశం మీద ఇంకాస్త స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఏ అంశాలను లేవనెత్తబోతున్నారు, దాంతోపాటు తన కార్యాచరణలు ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కవిత ఎజెండా ఏంటి, దాంతోపాటు పార్టీ ఎజెండా ఏంటి, మరి ముఖ్యంగా ఎప్పుడు పార్టీకి సంబంధించి ఆ క్లారిటీ ఇవ్వబోతున్నారు కవిత? ఎగ్జాక్ట్లీ, కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. త్వరలోనే పార్టీకి సంబంధించిన విషయంలో జాతీయ పార్టీ మిత్రులని కలుస్తాను, వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. జాతీయ వ్యాప్తంగా నాకు చాలా మంది పరిచయస్తులు ఉన్నారు, జాతీయ పార్టీ నాయకులంతా కూడా వాళ్ళందరితో స్నేహం ఉంది, వాళ్ళని పిలుస్తాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. ఆమె తండ్రిని గత కొంతకాలంగా సొంత పార్టీని తండ్రిని కూడా విమర్శిస్తా ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఈరోజు ఒక స్టేట్మెంట్ చేశారు. డాడీ మోడీ చిన్న మోడీ అనేటువంటి వారందరితో కూడా కొట్లాడతాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అంటే ఇటు బీజేపీతో, బీఆర్ఎస్ తో, కాంగ్రెస్ తో కష్టంగా నా పొలిటికల్ ఫైట్ ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేస్తుంటే, డాడీ అంటే కేసీఆర్, మోడీ అంటే నరేంద్ర మోదీ, చిన్న మోడీ అంటే రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. సో వీళ్ళందరితో కూడా నా ఫైట్ ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. త్వరలోనే జాతీయ పార్టీ జాగృతి పార్టీకి సంబంధించి జాతీయ నేతలను ఆహ్వానించబోతా ఉన్నాను. త్వరలో ఒక కొత్త పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి ఆఫీస్ సరిపోవట్లేదు, పార్టీ రూపుదిద్దుకున్న తర్వాత పూర్తి స్థాయిలో సరిపోకపోవచ్చు, ఇక్కడ కంజెస్టెడ్ గా ఉంది. ఇక నెక్స్ట్ ఉమ్మడి జిల్లాలలో కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తాము. మొత్తం గతంలో చేసినటువంటి స్టేట్మెంట్ సామాజిక తెలంగాణ అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే చేస్తారో కవిత, దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వోదయ తెలంగాణ అనేటువంటి లక్ష్యంగా పనిచేయబోతా ఉన్నాము. తెలంగాణ ఎజెండానే, తెలంగాణ ప్రజల ఎజెండానే బస్ట్ అనేటువంటి రీతిలో త్వరలో పనిచేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాలు, మండల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఉంటాయి, పోటీ ఉంటుంది, వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా పోటీ ఉంటుంది. అంతా అనుకున్నట్టుగానే కరెక్ట్ గానే ప్రజెంట్ ఎజెండా కాబోతాం. ఎందుకంటే మేము ఎవరి ఎజెండా కింద పనిచేయలేదు, ఎవరి నీడ కింద ఉండాలని అనుకోవట్లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అనుకూలంగానో అనుబంధంగానో పనిచేయాలని అనుకోవట్లేదు. ప్రజా సంఘాలతో మాట్లాడుతున్నాం, వారందరి మద్దతుతో ఒక కొత్త రాజకీయ ఒరవడిని, సరికొత్త రాజకీయం చేస్తాం, కొత్త రాజకీయాలు తెలంగాణలో రావాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే ఆల్రెడీ ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో జాగృతి ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలోనే వనపర్తి నుండి కొంతమంది జనాలు, ప్రజలంతా వచ్చి జాగృతికి హాట్ సీటు,
ఇక్కడ మీరు పోటీ చేయాల్సిందే వచ్చేటువంటి ఎన్నికల్లో, ఖచ్చితంగా గెలుస్తుంది జాగృతి పార్టీ అయిన తర్వాత అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సీనియర్లు ఇప్పుడే వద్దు, ఇది వివిధ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు చాలా మంది సంప్రదిస్తున్నా, వాళ్ళు వస్తే నాకు బ్యాగేజ్ అవుతారు, ఇప్పుడు వాళ్ళందరినీ నేను భరించాల్సి ఉంటుంది, మోయాల్సి ఉంటుంది, వారందరినీ నేను సమన్వయం చేయాల్సి ఉంటుంది, ఇప్పుడే ఆ తలనొప్పి వద్దు, ప్రస్తుతం కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అనేది జాగృతి ఆలోచన చేస్తా ఉంది. మాకు సొంత ఎజెండా లేదు, ప్రజల ఎజెండానే, సింగరేణి ప్రజలకు మంచి హృదయం ఉందంటూ స్టేట్మెంట్ చేస్తున్న ఒక కీలక స్టేట్మెంట్. డాడీ మోడీ, చిన్న మోడీతో నా ఫైట్ ఉంటుంది, స్టేట్ లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ మీదనే నా పోరాటం ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. పార్టీ ఓపెనింగ్ తర్వాత పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ఎన్నికల వరకు గ్రౌండ్ లోనే ఉంటాను, జనంలోనే ఉంటాను అనేటువంటిది కవిత స్టేట్మెంట్ చేశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం కవిత చిట్చాట్లో కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరిపై తన పోటీ అనేది క్లారిటీ ఇచ్చేశారు కవిత. చిట్చాట్లో భాగంగా కవిత చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నాం. కేసీఆర్, మోదీ, చిన్నమోదీ, రేవంత్తోనే తన కొట్లాట అంటున్నారు కవిత. పార్టీ ఆవిష్కరణకు జాతీయ స్థాయి నేతలు వస్తా అంటున్నారు. జాతీయ నేతలు వస్తారంటున్నారు జాగృతి చీఫ్ కవిత. త్వరలో కొత్త పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేస్తా అంటున్నారు ఆమె. పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత ఆఫీస్ ఓపెనింగ్ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు కవిత. ఉమ్మడి జిల్లాలో కూడా పార్టీ ఆఫీస్ ఉంటుందన్నారు ఆమె. తెలంగాణలో సరికొత్త రాజకీయం చేస్తా అంటున్నారు ఆమె. తన పార్టీలో కొత్త వాళ్ళకు అవకాశం కల్పిస్తా అంటున్నారు కవిత. ప్రజల ఎజెండాని జాగృతి ఎజెండా అంటూ చెప్పుకొచ్చారు ఆమె.